హాయ్ ఫ్రెండ్స్, నేనైతే చాలా బాగున్నాను. మీరంతా కూడా బాగుండాలని వీడియో స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ చేసే ముందు ఇంట్రో చూసేయండి, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓకే, మా కంపెనీ వాళ్ళు ఇచ్చిన రూమ్ ఇది. ఆల్మోస్ట్ 10 ఫ్లోర్స్ ఉంటుంది. 10 ఫ్లోర్స్లో మాది 6th ఫ్లోరు. వెళ్దాం పదండి, పైకి కూడా చూపిస్తాను మొత్తం ఇది. ఓకే, ఇదంతా 10 ఫ్లోర్స్ అనమాట. ఓకే, మాది కింద వచ్చి మాది గోడామ్ వచ్చి కింద. ఇక్కడ లోపలికి వెళ్ళాలా, లోపలికి వెళ్తే కింద గోడామ్ వస్తుంది. ఓకే, కింద గోడాము, పైన వచ్చి మాకు రూమ్ ఉండేది. ఓకే, పైకి వెళ్దాం పదండి. ఇదంతా కింద అన్నమాట. అలాగే ఇక్కడ లిఫ్ట్ ఇది. మొత్తం 10 ఫ్లోర్స్ ఉంటాయి. 10 ఫ్లోర్స్లో మాది 6th ఫ్లోర్. ఓకే, లిఫ్ట్లో 6th ఫ్లోర్లోకి మొత్తం కూడా మా వాళ్ళే ఉండేది. మొత్తం కూడా అంటే మా కంపెనీకి చెందిన వాళ్ళే. దాంట్లో చూపిస్తాను పదండి, పైకి పదండి. 4th ఫ్లోర్, తర్వాత 6th వచ్చేసింది. (23, 24) ఆ రెండు కూడా మావే అనమాట. దాంట్లో వచ్చి 24లో వచ్చి మస్రీ వాళ్ళు, అలాగే ఇండియా వాళ్ళు ఉంటారు అక్కడ. ముంబై నుంచి వచ్చిన వాళ్ళు. ఇది స్టెప్స్ ఇవి. ఓకే, ఎగ్జిట్ స్టెప్స్. ఇది కూడా ఎగ్జిట్ స్టెప్స్ అన్నమాట. మేము బట్టలో పడి ఉతుక్కుంటే అక్కడ ఆరేసుకుంటాం. ఇది 22 మా నెంబర్. ఇక్కడ ఇండియా వాళ్ళు, ముంబై నుంచి వచ్చిన వాళ్ళు ఒక ఆయన, మళ్ళీ అలాగే కర్ణాటక నుంచి వచ్చిన వాళ్ళు ఒక ఆయన ఉంటారు ఆ రూమ్లో. ఇది శ్రీలంక వాళ్ళదే ఈ రూము. ఇక్కడ మేము ఇక్కడ తినేది అది ఇది. ఓకే, ఇది ఫ్రిడ్జ్, అలాగే ఓవెన్, మైక్రో ఓవెన్. ఇది మా వంట రూమ్ ఫ్రెండ్స్. ఇది పైన గీజరు, 24 అవర్స్ హాట్ వాటర్ ఉంటాయి. ఇది వచ్చి కంపెనీ వాళ్ళు ఇచ్చిన ఫ్రిడ్జ్ అనమాట, పెద్దది, డబుల్ డోర్. మేము తెచ్చుకొని పెట్టుకుంటేస్తాము. చూడండి, ఇవంతా అట్టే పెట్టుకుంటేసి ఇక్కడ చూడండి, ఈ కూరగాయలు ఇవంతా డీప్లో పెట్టుకొని అలాగే వాడుతూ ఉంటాం అనమాట. ఓకే, చికెన్ మొత్తం కూడా డీప్లోనే ఉంటుంది. ఇది స్టవ్, ఇది స్టవ్, ఇంకా సిలిండర్లు అవి. ఓకే, ఇది మా రూమ్. ఇంకా ఇక్కడ వాష్ బేసిన్ అనమాట, బోకులు అవి కడుక్కునేదానికి, వంట చేసుకునేదానికి అదంతా ఇక్కడ. ఓకే, డ్రింకింగ్ వాటర్ ఇది డ్రింకింగ్ వాటర్. ఓకే, ఇంకా వాషింగ్ మెషిన్ ఇది. బట్టలు ఉతుక్కుంటాం ఇక్కడ. బట్టలు ఉతుక్కొని అలాగే ఇంక నేను చూపించాను కదా, అదే అనమాట సభాసలం ఏరియా. ఇది సభాసలం ఏరియా, గతావన్. ఓకే, ఇది బయట. ఇంకా మా రూమ్లోకి కూడా వెళ్దాం పదండి. ఇది ఆ రూమ్కి అలాగే ఈ రూమ్కి బాత్రూమ్ వచ్చి ఇది. ఓకే, పైన వచ్చి ఏసీ ఇది ఉంటుంది అనమాట. బాత్రూమ్ పైన ఏసీ ఇది ఉంటుంది. ఇది మా రూమ్ ఫ్రెండ్స్. ఇది మా రూమ్లోకి కూడా వెళ్దాం పదండి, చూపిస్తాను మీకు. ఇదే మా రూము, మేముండే రూము. మా రూమ్లో వచ్చి మొత్తం కూడా తెలుగు వాళ్ళే. ఒక పిల్లోడు వచ్చి ఇప్పుడు సాఫర్ పోయినాడు, లీవ్కు ఇంటికి పోయినాడు. ఆ బిడ్డ పైన ఉండే పిల్లోడు. ఆ అబ్బాయిది వచ్చి రాజంపేట. ఇంకా ఇక్కడ కింద వచ్చి ఈయన గుర్రంకొండ, ఈయనది గుర్రంకొండే. ఇది ఇంకా పైన వచ్చి ఆ బిడ్డ వచ్చి నాది అనమాట. ఓకే, ఈ బెడ్ నాది. ఇంకా మా రూమ్ టూర్ అంతా కూడా చూసారనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇంకా
ఇవి మేము వాడే బోకులు అనమాట. ఇవంతా కూడా అన్నము పడు చేసుకోవాలంటది. ఇక్కడ వచ్చి బీరువాళ్ళు ఇవి బట్టలు పెట్టుకోవడానికి. అదొకటి, ఇదొకటి, ఇదొకటి 3. ఇక్కడ ఒక 3, అలాగే ఇక్కడ ఒకటి. ఓకేనా, మొత్తం నలుగురికి 4 బట్టలు పెట్టుకోవడానికి. ఇవంతా కూడా కంపెనీ ప్రొవైడ్ చేసినట్టు ఇవంతా కూడా. ఇంకా మా రూమ్కి వచ్చి సపరేట్గా బాత్రూమ్ అనమాట. ఇది మా రూమ్కి సపరేట్గా బాత్రూమ్ ఇది. ఓకే, మాది 6th ఫ్లోర్. ఇండియా రైస్, బాస్మతి రైస్ అంతా కూడా ఇండియా నుంచి వచ్చేది ఇది. ఓకే, ఓకే ఫ్రెండ్స్, కొత్తగా చూసే వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేషన్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోలు ఇంకా మీకు పెడుతూ ఉంటాను. ఓకే, మీకు ఏదైనా డౌట్ ఉంటే కూడా అడగండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, మేము ఉండే రూము అలాగే మేము మొత్తం ఉండేది కూడా చూపించాను. మీకు ఇంకా ఏమైనా డౌట్లు ఉంటే కూడా అడగండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు కొత్తగా ఒక రూల్ అయితే పెట్టబోతున్నారంట. ఏమంటే అదే విజిట్ వీసాలు అయితే క్యాన్సిల్ చేయబోతున్నారు. అంటే విజిట్ వీసాలు మామూలుగా అయితే 3 months ఉంటుంది కదా, 3 months ఉండదు, ఇంకా నుంచి 1 month పెడుతున్నారు. అది ఎందుకంటే మామూలుగా విజిట్ వీసా పైన వచ్చి తర్వాత ఇక్కడికి వచ్చాక దాన్ని వర్క్ వీసాగా మార్చుకుంటాడారంట. ఇక్కడ అలా చేస్తున్నారనేసి దానివల్ల అయితే ఇప్పుడు ఇదేంటి కొత్తగా వచ్చే వీసాలు వచ్చి క్యాన్సిల్ చేస్తున్నారు. ఓకేనా, అదే విజిట్ వీసాలు వచ్చి 1 month టైం పెడుతున్నారు. అలాగే సూన్ వీసాలు కూడా క్యాన్సిల్ చేస్తున్నారు అనేసి అంటున్నారు. అయితే ఇంకా పూర్తిగా సమాచారం అయితే లేదు దానికి. ఓకే, అది పార్లమెంట్లో పెట్టాక తర్వాత తెలుస్తారు ఫ్రెండ్స్, అసలు ఏ వీసాలు క్యాన్సిల్ చేస్తారు ఏమి అనేది. ఓకే, ఇంకా బయట కూడా చెకింగ్లు ఎక్కువ ఉన్నాయి. కువైట్లో ఉండే వాళ్ళు అయితే కొద్దిగా భద్రంగా ఉండండి, అకామా లేని వాళ్ళు. ఓకే, అంతే ఫ్రెండ్స్, ఇంకా బాయ్, మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దాం. ఓకే, ఈసారి మా కంపెనీలో అసలు శ్రీలంక వాళ్ళు ఉన్నారనమాట. వాళ్ళు ఇక్కడ మా కంపెనీలో వర్క్ వచ్చి మా కంపెనీలో మోడలింగ్ వర్క్ చేస్తుంటారు వాళ్ళు. చూద్దాం, వాళ్ళని కూడా అడగదాం. అసలు మోడలింగ్ అంటే అసలు ఏమంటే, ఇప్పుడు మాది కరెక్ట్ టీ అని చెప్పాను కదా మీకు, దీనికి మోడలింగ్ అంటే స్టిక్కరింగ్ కానీ ఇలాంటివంతా వాళ్ళు ప్రిపేర్ చేస్తుంటారనమాట. ఫోటోలు అవంతా తీసి చేస్తూ ఉంటారు. అసలు వాళ్ళకు శాలరీ ఎలా ఉంటుంది ఏమి అనేది ఒక వీడియో చేస్తాను, అది తొందరలో వస్తుంది, అది కూడా ఒక వీడియో. మీరు అవన్నీ వీడియోలు కావాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దాం.